హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ టు ప్రియా ఫన్నీ టాక్స్. సో ఈ రోజు వీడియో మీరు ఆల్రెడీ చూసారు కదా! ఏదైనా నెగ్లెక్ట్ చేసుకుంటూ పోతే పరిస్థితి ఎలా ఉంటుందని. సో ఇలా ఉంటుంది. ఆ చెక్క మొత్తం కింద ఊడిపోయింది మాకు కబోర్డ్‌కి. నా వీడియోస్‌లో ఇంతకుముందు మీరు ఓల్డ్ వీడియోస్‌లో కూడా చూసుంటే అబ్జర్వ్ చేసుంటే కనిపిస్తుంది. అక్కడ చెక్క ఉండదు. అదేంటంటే అక్కడ మేము సామాన్లు కడిగి పైన పెడతామనమాట. ఆ వాటర్ అంతా అక్కడ చిన్న లైన్స్ లాగా ఉన్నాయి కదండీ! అవి విడిపోయి వాటిల్లో నుంచి వచ్చి ఈ విధంగా కింద చెక్క మొత్తం డ్యామేజ్ అయిపోయింది. కంప్లీట్‌గా ఇంకా ఊడిపోవడానికి రెడీగా ఉంది. బట్ మేము దాన్ని వెనకాల టచ్ చేయలేదు. ఎందుకంటే అది చాలా పెద్ద వర్క్ అయిపోతుంది. దాన్ని మొత్తం తీసి చేయాలంటే. సో ప్రస్తుతానికి ముందర సైడ్ మాత్రం ఫిట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. అండ్ ఆ లైన్స్ అన్నిటికి అండ్ ఆ గ్యాప్స్ అన్నిటికి సిమెంట్ పెట్టించబోతున్నాము. సో అందుకే ఇవన్నీ క్లియర్ చేయమన్నారు వాళ్ళు. అక్కడ ఏమి ఉండకుండా ఉంటే మేము అవన్నీ తీసేసి మొత్తం లైన్స్ అన్నిటికి గ్యాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడంతా సిమెంట్ పెడతామన్నారు. అండ్ ఎప్పటినుంచో మాది సిలిండర్‌కి మేము ఔట్ సైడ్ పెట్టుకున్నామనమాట. అది హోల్ పెట్టించాము. తర్వాత ఇక్కడ మాకు యుటిలిటీ రూమ్‌కి షీట్ లేదు. అంటే అటు సైడ్ నుంచి ఎవరొచ్చినా ఏం చేసినా మేము ఇటు సైడ్ అంటే డోర్ ఉంటుంది క్లోజ్డ్‌కి. బట్ మేము ఓపెన్ చేస్తే కనిపిస్తూ ఉంటుందనమాట ఇంట్లో. అందుకని ఇంకా చన్నాళ్ళయిపోయింది. ఎలాగో పనిలో పని ఎత్తుకున్నామని ఈ షీట్స్ పెట్టించడము ఇవన్నీ చేసాము. ఒకటి కాదులెండి. ఒక స్మాల్ రెనోవేషన్ లాంటిది అయిపోయింది ఇంటికి. ఎక్కడెక్కడ ఉన్నాయో వర్క్స్ చేపించుకోవాల్సినవి అవన్నీ ఒక్కొక్కటిగా బయటొస్తూ ఉంటే చేపిస్తూ వెళ్తున్నాము. ఇక్కడొచ్చి నేను మధ్యలో ప్లాంక్ పెట్టించుకుంటున్నాను. యాక్చువల్‌గా అది సిలిండర్‌కి ఏదైనా బియ్యం బస్తాలకి స్టవ్ కింద మాకు పెద్దదిగా ఇచ్చారు. బట్ అది వేస్ట్ అయిపోతుంది. మేము యూజ్ చేయట్లేదు. సిలిండరు ఓపెన్‌లో ఉంటారంటారు కదా! అందుకని మేము యుటిలిటీలో ఔట్ సైడ్ పెట్టించుకున్నాము. ఇంకా బస్తాలు పెట్టము. అక్కడ లోపలికుంటుంది. అది చాలా ఇరుగ్గా ఉంటుందని ఇక్కడ ఇట్లా ప్లాంక్ పెట్టించాను. సో ఆ ప్లాంక్ పెట్టిన తర్వాత బావుంది. ఎందుకంటే అంతకుముందు అలా ప్లాంక్ లేకుండా ఉంటే ఒకదానిపైన ఒకటి సామాన్లు పెట్టడము, అవి పడిపోవడము అలా ఉండేది. సో ఆ ప్లాంక్ పెట్టడం వల్ల ఏమంటే ఇప్పుడు డివైడ్ అయ్యింది కాబట్టి ఈజీగా ఉంది అన్నీ నీట్‌గా సర్దుకోవడానికి. అండ్ ఇక్కడ ఆ పని అయిపోగానే నేనింకా నా బట్టల పని కోసం వచ్చేసాను. ఫుల్లుగా ఉన్నాయి బట్టలు. పాతవి, కొత్తవని ఏవేవో ఉన్నాయిలెండి అంతా. ఈరోజు ఎలాగైనా ఇవన్నీ సర్దాలి. వీటి పని చూడాల్సిందే అని వీటి దగ్గరకొచ్చాను. బట్ అన్నీ తీసిన తర్వాత భయమేస్తుంది. ఇక్కడ అదే అంటున్నాను. ఖాళీ టైమ్స్‌లో మీకేం చేయడం అంటే ఇష్టమో నాకు కమెంట్ చేయండి. నాకైతే ఇలా డ్రాయింగ్ అని కూడా కాదు. ఇది కలరింగ్. మండాలా ఆర్ట్ అంటారు కదా! సో అదనమాట. నాకిది చేయడం అంటే చాలా ఇష్టము. అప్పుడప్పుడు చేస్తూ ఉండేదాన్ని. బట్ ఇప్పుడు ఏమని యూట్యూబ్‌లోకొచ్చానో నాకు అస్సలు టైం కుదరడం లేదు. దాని జోలికే వెళ్ళడం లేదు. చూసారా ఎన్ని పేజెస్ ఎంప్టీగా ఉన్నాయో. ఇంకా అవన్నీ చేయాల్సినున్నాయి. బట్ చెయ్యాలి ఒక్కొక్కటిగా. చాలా ఎవరైనా మైండ్ పీస్‌ఫుల్‌గా ఉండాలి అని కోరుకుంటే దాన్ని ట్రై చేయొచ్చు. బావుంటుంది. కాన్సంట్రేషన్ అంతా వేరే వేరే వాటిపైన ఎళ్ళకుండా అది చేస్తున్నంత సేపు దానిపైనే ఉంటుంది. అండ్ ఇక్కడ డీక్లటరింగ్ స్టార్ట్ చేసేసాను. ఇవి నా మ్యాక్సీ డ్రెసెస్ అనమాట. 2, 3 ఉన్నాయి. నాకు చాలా ఇష్టమైన మ్యాక్సీ డ్రెసెస్. బట్ వేసుకోవడానికే టైం కుదరడం లేదు. అవి మోస్ట్‌లీ నేను బయటెళ్ళినప్పుడు మాల్స్‌కి ఎక్కడైనా ఔట్ సైడ్ ఎళ్ళినప్పుడు అలాంటప్పుడు యూజ్ చేస్తాను. బట్ ఇప్పుడు ఇంకెక్కడ ఎళ్ళాం కదా! హాలిడేస్ అంతా కూడా అయిపోయాయి. సో, అందుకని నీట్‌గా సర్దేస్తున్నా. ఇంతకుముందు ఎలా పడితే అలా సర్దాను. ఈసారి అందుకని నేను క్లియర్‌గా డిసైడ్ అయ్యాను. 3 పీస్ కుర్తీ సెట్స్ ఒక సైడు, ఆహ్, అదే మ్యాక్సీ డ్రెసెస్ ఒక సైడు, ఇట్లా అన్నీ సైడ్ బై సైడ్ పెట్టుకుంటూ నీట్‌గా సర్దుకోవాలని. అబ్బా! ఇంటి పని ఏంటండి స్వామి ఇంతలా వస్తూ ఉంటుంది. నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అసలు. ఒకరోజు ఇక్కడ సర్దడం, ఇంకో రోజు ఇంకొక చోట, ఒకరోజు క్లీన్ చేసుకోవాలి. అబ్బబ్బా! ఒక్కోసారి తలుచుకుంటే ఏంటి ఇంటి పనులసలు వీటికన్నా బయట పనులే మేలేమో అనిపిస్తూ ఉంటుంది. కానీ తప్పదు ఇంట్లో ఉన్నప్పుడు చేసుకోవాల్సిందే కదా! సో, నేను మీకిక్కడ ఒక ఈజీ అండ్ సింపుల్ రెసిపీ చూపిస్తాను. చాలా హెల్తీ అండ్ జస్ట్ 5 మినిట్స్‌లో అయిపోయే రెసిపీ. కాకపోతే ఈ రెసిపీ కోసం నేను తీసుకునేది పెసలు, ఇంకా స్వీట్ కార్న్. ఇవి 2 నేను ముందే బాయిల్ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటాననమాట. నార్మల్‌గా కూడా అంతే. పెసలు, తర్వాత శనగలు ఇలాంటివన్నీ నానబెట్టి బాయిల్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని 5 మినిట్స్‌లో వేయించేసుకోవడమే. చాలా సింపుల్ అండి. నేను ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్‌కి సేమియా ఉప్మా చేశాను. బట్ అదొక్కటే తింటే కడుపు ఫిల్లింగ్‌గా ఉండదు కదా! సో, ఇదైతే ప్రోటీన్ వస్తుంది. సో, వెంటనే ఆకలేయకుండా ఉంటుంది. చాలా హెల్తీ అండి. మీరు కూడా ట్రై చేయండి. ఆల్రెడీ చేసి పెట్టుకుంటే సింపుల్ జస్ట్ 2 మినిట్స్‌లో అయిపోతుంది. సో, ఆ పెసలు స్వీట్ కార్న్‌లోకి సాల్ట్, పెప్పరు, కొంచెం ఆరిగానో వేస్తున్నాను. ఇవి డామినోస్ పిజ్జా వాటిలో ఇస్తుంటారు కదా! నేను ఇలా స్టోర్ చేసుకొని వీటిలోకి యూజ్ చేస్తాను. చిల్లీ ఫ్లేక్స్ ఇవి.
మ్యాగీ మసాలా కూడా వేసుకోవచ్చు, ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. బట్ నేను అది కొంచెం హెవీ అవుతుందేమో అనిపించి వేయలేదు. ఇప్పుడుండే హెల్త్ ప్రాబ్లమ్స్ కి అందరికీ ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ హెల్తీ రెసిపీస్ కావాలి. సో అందుకే ఈ రెసిపీ చూపించాను. నచ్చితే మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా ఉందో. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.